అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక పేదవాడి కష్టం నుంచి పుట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ప్రతి పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉండాలని ఒక సంకల్పంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఒక మంచి నినాదంతో ముందుకు తీసుకెళ్లిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి పౌరుషం ఢిల్లీ నడివీధుల్లో చాటు చెప్పిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవడమే కాకుండా నివాళులు అర్పించుకోవాలి. ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం కూడా రుణపడి ఉండే పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఒక పౌరుషం ఉంటుందండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేసరికి ఒక చిన్న పొగరు ఉంటుంది. ఆ పొగరుతోనే, ఆ పౌరుషంతోనే 39 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీని నడిపించిన ప్రతి కార్యకర్తకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చిన్న ఆ మ్యాజిక్ ఉంటుంది. ఆ పేరులోని కానీ, ఆ పసుపు రంగులోని కానీ, ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఆడపిల్ల కూడా ఈరోజు గౌరవింపబడిందంటే మా తెలుగింటి ఆడపడచ్చు అని సగర్వంగా చెప్పుకునే పార్టీ ఏమైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకంటే ఈ మాట చెప్పిన ప్రతి మహిళలకి ఒక ప్రత్యేక స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీలోనే. నందమూరి తారక రామారావు గారు కూడా ప్రత్యేకంగా మహిళలకి రాజకీయాల్లో అవకాశం ఇచ్చారు, రిజర్వేషన్స్ ఇచ్చారు, ఆస్తిలో సమాన వాటా ఇచ్చారు. అంటే అవన్నీ ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం పార్టీలో మాత్రమే మహిళలు గౌరవింపబడ్డారని చెప్పుకోవడానికి మేమందరం కూడా మహిళలుగా గర్వపడిన సందర్భాన్ని కూడా మీకు చెప్పుకోవాలి.